ఓం శ్రీ సాయిరామ్. 1967 సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో ఎస్ కృష్ణమూర్తి గారు రచించినటువంటి పరోపకారం అనేటువంటి వ్యాసం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. మానవత్వం, నేను నాది అన్న స్వార్థం చుట్టూను అందరూ కట్టుకునే గూటి తత్వం. ఇలాంటి తత్వమే అందరినీ ఆవేశించి ఉండటం వల్ల ఒకరు చేసే పనులకును మరొకరు చేసే పనులకును వ్యతిరేకత వస్తుంది. నీవు రైలు ఎక్కాలని చెప్పిపోయినప్పుడు నీ పెట్టెలో ఎవరైనా, ఏ పెట్టెలోని వారైనా రండి అని నేను పిలవాలని చెప్పి కోరుదువు. నీవే రైల్లో ఉన్నప్పుడు ప్లాట్ఫారం మీద వారు నీ పెట్టెలోనికి కాకుండా మరొక పెట్టెలోని పోవాలని కోరుతువు. నేను నాది అన్న తత్వము అందరికీ ఉండవలనని, అది లేకున్నా బ్రతికే కష్టమైపోనని నీతులు పలుకుదమే. ఈ ఉదాహరణలో నీవు కోరిన దాన్నే నీవు ఇంకొకరికి ఇవ్వలేకపోతేనే నీ తత్వము కలవాడు రైలు పెట్టెలో ఉన్నట్లయితే నీకు చోటు ఇవ్వడు కదా. స్వార్థం అంటే ఇలాంటిది. నిన్ను ప్రయాణం చేయవద్దని ఎవరు అనరు, నీవును ఇతరులతో ఆ మాటలు చెప్పవు. అయితే ఇక్కడ వైపరీత్యమేమిటి? నీవు రైలు పెట్టెలో ఉన్నావు, నీ ప్రక్కన స్థలమున్న గలదు. అయినా నీవు పండుకోవటానికో కాళ్ళు చదువుకొని కూర్చోవటానికో కొత్తగా వచ్చేవారికి అడ్డు. ముందుగా పెట్టెలో కూర్చొని చోటు సంపాదించినావు, ఆ తర్వాత కిక్కిరిసి కూర్చునే చిక్కు లేకుండా ఈ అన్వేషణకు అంతమెక్కడా? నేను నాది అనే తత్వము సారాయి గ్లాసు వల్లనే మొదట్లో సుఖము తెచ్చింది, సుఖమునకు దారి వల్లనే కనపడింది. కానీ వాస్తవంగా ఏమి చేసింది? కూర్చోటానికి చోటు, పండుకోవటానికి చోటు, నీ మిత్రులకు చోటు, వారి లోనకు చేరుకు వారికి చోటు. ఈ అన్వేషణ ఎండమావిలో పరుగు వంటిదే కదా. ఎండమావిలోని నీరు అసలే లేదు. ఈ ఎండమావిలో ఉన్న సౌకర్యము నీ దాహము తెచ్చుటకు చాలలేదు. ఇంకా కావలను. జోదంబు, పానము, వెలది, ధనము దేనిని వెంటబెట్టినా తృష్ణ తీరేది లేదు. ఇది మానవత్వంలోని దానవత్వము. దీని వెంటనే పోయినచో నీకు ఆ సంతృష్టి కలగదు, ఇతరులకు సౌకర్యమును దూరము చేస్తుంది. మరి దీనివల్ల నీకును ఇతరులకును నిత్యము కొట్లాటయే కదా మిగిలేది. దీన్ని హతమార్చి దైవత్వమును ప్రవేశపెట్టుకోమని హెచ్చరిస్తున్నారు సత్యసాయి భగవాన్లు. అది ఎట్లా చేయునా, అది ఎట్లు చేయుట అని ఆలోచించు. ఎన్నో దారులు, అన్ని దారులే. అయితే ఈ చిక్కు నుండే ప్రారంభమయ్యే దారి ఒకటి కలదు. అది వారు పలుసార్లు చెప్పినటువంటి సత్కర్మ. దానివల్ల నీ కర్మేంద్రియములు కాలక్షేపం, నీ మనసునుక కల్మషాన్ని కడిగివేసే వర్షము. స్వార్థమును పొడిగించటం వల్ల కదా చిక్కు వచ్చి పడుతున్నది. ప్రతిదినము ఎవరికైనా పనికి వచ్చే పని ఒకటి చెయ్యి. నీకు పనికి వచ్చే పని, నీ కుటుంబమునకు, నీ మిత్రులకు పనికి వచ్చేది నిత్య కృత్యము. నీవు నేను అందరము చేస్తూనే ఉన్నాము. నీ చుట్టూ నీవు గీచుకున్నటువంటి అభిమానపు గిరి ఎంత విశాలమైనదైనా కానీ, ఏ జంతువులకు కానీ ఏ ప్రాణికి కానీ పనికి వస్తుందన్న పని ఒకటి చెయ్యి. నీవు వర్తకుడవే కావచ్చు, ఉపాధ్యాయుడివే కావచ్చు, డాక్టర్వే కావచ్చు, ఏ వృత్తి చేసేవాడవైనా కావచ్చు, నీ వృత్తికి సంబంధించినది ఎవరికైనా కానీ అభిమానపు గిరికి బయట ఉన్న వారికి పనికి వచ్చే పని చేయి. నీవు చుట్టూ గీచుకున్నటువంటి నీ వాళ్ళ గిరికి బయట ప్రభువుని నీ వలనే ప్రీతిప్రాప్తమైనటువంటి అనంత ప్రపంచం కలదు. నీవు ఎవరికైనా సరే ఉపయోగమైన పని చేస్తే నీ చేతిని ప్రభువుకు ఆ కొంచెం సేపే అయితేనేమి అందించినావన్నమాట. చేసి చూడు, ఫలితమును నీవు ఇప్పుడు ఊహించలేవు. ఒక్క మారు చేయి, మొదలుపెట్టు ఇప్పుడే. పుటపర్తికి పలుమార్లు వచ్చిపోవటం వల్ల ప్రయోజనము పెద్దగా లేదు అని స్వామి చెప్పలేదా? సొమ్ము దండిగా ఉంటేనే చేయగలవా ఈ పని? కొంచెం సొమ్ముతోనే ఎవరికైనా సరే పనికి వచ్చే ఆ పని చేస్తుండవచ్చు. సొమ్మే ఉండనక్కర్లేదు, ఓపిక ఉంటే చాలు. అవని స్వామి కోసం వేచి ఉండటం ఓపిక కన్నా దొడ్డది. స్వామియే నీ హృదయంలోకి నడిచి వచ్చే రాజపాటను వేసే పని అది. ఇట్లు ఎస్ కృష్ణమూర్తి. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత
లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.